నామములో వందనాలు వందనాలు మీ అందరికి కూడా వందనాలు. దేవుడికి మహిమకరంగా చేసేవాళ్ళు. దేవుడికి మహిమకరంగా మన క్రిస్మస్ ప్రేయర్ చాలా బాగా జరిగింది. దేవుడికి మహిమ కలుగునుగాక. స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. సెమీ క్రిస్మస్ మనం 16వ తారీఖు చేసుకోవటం జరిగింది. నేను సెమీ క్రిస్మస్ అని చెప్పను, క్రిస్మస్ అని చెప్తాను. ఎప్పుడు కూడా క్రిస్మస్, మనకి సెమీ క్రిస్మస్ ఇంకా ఫైనల్ క్రిస్మస్ ఏముండదు, ఎప్పుడు క్రిస్మస్. అందుకనే దేవుడికి మహిమకరంగా ఆ కూడిక జరిగిందండి. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడు మనం అనుకున్న దానికంటే గొప్పగా చేస్తాడు. ఎవరు అంతమంది వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఒక నమ్మకం అయితే ఉంది. దేవుడు అలాంటిగా మనం ఎప్పుడైతే చేయాలని ముందుకు వస్తామో దేవుడు మనలను సిగ్గుపరచడు. నన్నైతే ఎన్నడూ కూడా సిగ్గుపరచడు, మిమ్మల్ని ఎప్పటికీ సిగ్గుపరచడు. ఆయనే నిజమైన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకనే ఈరోజు సిగ్గుపరచని దేవుడు మనకున్నగా మనకి భయం ఎందుకు? దేవుడు ఈరోజు మనతో ఏమని చెప్తున్నాడంటే, సిగ్గుపరచని దేవుడే మనకు తోడై ఉండగా మనకు భయపడాల్సిన అవసరము లేదు. అపవాదికి మనం ఎంత మాత్రము కూడా తల దించకూడదు. అపవాది గర్జించు సింహములు ఎవరు మింగుదుమా అని బయలుదేరింది. అంతకు ముందు ఉన్నది, ఇప్పుడు ఉన్నది. అది మనలను ఏమి చేయకూడదంటే, మన దగ్గర ఏమి ఉండాలంట? పరలోకపు తాళపు చెవులు మనకి కలిగి ఉండాలి. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే, పరలోకపు తాళపు చెవులు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, పరలోకపు తాళపు చెవులు దేవుడే స్వయంగా నీకు నాకు ఇచ్చును గాక, ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఆయన మనకి పరలోకపు తాళపు చెవులు ఇవ్వాలి అంటే మనం ఏమి కలిగి ఉండాలి అనేది ఈరోజు సందేశం. ఆయన మనకు పరలోకపు తాళపు చెవులు ఇవ్వడానికి ఎప్పటికీ కూడా సిద్ధంగానే ఉంటాడు. ఆయన ఎప్పటికీ కూడా వెనకకి వెళ్ళే దేవుడు కానే కాదు. అందుకనే చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకున్నాం. దేవుడు మీకు నాకు పరలోకపు తాళపు చెవులు ఇస్తానని అక్కడ స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే మనతో చెప్పాడు, శిష్యులతో చెప్పాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు దేవా, నీకే కృతజ్ఞతలు. ఇదిగో దేవనైనా వాక్య భాగంలోకి వచ్చి ఉన్నాం. నన్ను మమ్మల్ని సరిచేయి తండ్రి. నన్ను నీవు సిలువ చాటును మరుగు చేసి నీవే నాతో మాట్లాడు తండ్రి, మాతో మాట్లాడు. నీ ఉపదేశాన్ని అడ్డగించాలనుకుంటున్న ప్రతి దురాత్మ శక్తులను, చేతబడి శక్తులను, దయ్యపు శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. నీ కార్యాన్ని ఇక్కడ జరిగించు దేవా. నన్ను నీ సిలువ చాటును మరుగు చేసి నీవే మాట్లాడు. యేసయ్య, నీవు మాట్లాడు. నీవు మాట్లాడితే బండలు కరిగిపోతాయి. కఠినమైన హృదయం మాంసపు హృదయంగా మార్చబడుతుంది. నీవే నాతో మాట్లాడు, మాతో మాట్లాడు తండ్రి. మా అందరితో మాట్లాడు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అది చూడండి, ఎంతో ఇంట్రెస్టింగ్ గా దేవుడు ఈ రోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూడండి, తాళపు చెవులంటే మనందరికి కూడా చాలా చాలా ఇంట్రెస్ట్. చూడండి, ఇటు చూడండి అందరు నా వైపు. తాళపు చెవులంటే మనకి చాలా చాలా ఇంట్రెస్ట్. తాళపు చెవులంటే దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. పాత రోజుల్లో ఇంటి యజమానులు తాళపు చెవులు మొలతాడు కట్టుకునేవాళ్ళు. బీరువా తాళపు చెవులు కావచ్చు, లేకపోతే బంగారం ఎక్కడ పెడితే తాళపు చెవులు కావచ్చు, ఇంటి తాళపు చెవులు కావచ్చు. ముఖ్యంగా ఇల్లు తాళాలు భార్యకి ఇస్తారు, కానీ బీరువా తాళాలు భార్యకి ఇవ్వరు. కానీ ఇప్పుడు రోజు మారిపోయాయి. ఇప్పుడు అలాగ లేదు. పాత రోజుల్లో బీరువా తాళాలు ప్రతి పురుషుడు మొలతాడుకుంటే వేలాడబడుతుండే. కొంతమంది అయితే ఈ తాళాలు నా దగ్గర ఉన్నాయని కావాలని చూపించేవాళ్ళు. అయితే చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, తాళపు చెవి అనే మాటకు అర్థం అధికారం.
యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే తాను మన కొరకు శిలువలో మరణించాడు. ఎందుకంటే మన పాపములను క్షమించటానికి. అయితే యేసుక్రీస్తు ప్రభుకి అధికారం ఉన్నది. ఎక్కడ అధికారం ఉన్నది? పరలోకముల అధికారం ఉన్నది, భూలోకముల అధికారం ఉన్నది. అయితే తన బిడ్డలకు కూడా అధికారం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనకు బిడ్డలు ఉన్నారు. మన బిడ్డలకి మన వారసత్వ ప్రకారం అధికారం ఇవ్వాలనుకుంటామా లేదా? ఖచ్చితంగా ఇస్తాం. మన బిడ్డలకి ఇస్తామా? పక్కింటి వారికి ఇస్తామా? మన బిడ్డలకి ఇస్తామా? యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చెప్తున్నాడు, నీవు నా బిడ్డగా మారితే నా పని అంతటి మీద నేను నీకు అధికారము ఇచ్చేదను. మరి ఆయన అధికారాన్ని మనము తీసుకోవాలా లేదా? ఆయన అధికారాన్ని మనము ఖచ్చితంగా తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అంట ప్రకటన గ్రంథంలో ఏమని చెప్తాడంటే, నేను నీ యొక్క హృదయం అనే తలుపు తడతాను, నువ్వు ఎప్పుడైతే హృదయం అనే తలుపు తెరుస్తావో నీ హృదయంలోకి నేను వస్తాను. అందుకని మన హృదయాన్ని ఎప్పటికీ కూడా దేవుడికే ఇవ్వాలి. మన హృదయం కాసేపు అపవాది ఆలోచనలకి, కాసేపు దేవుడికి ఇస్తే దేవుడు మన హృదయంలో ఉండడు. ఉంటే నీ హృదయంలో పరిశుద్ధంగా అయినా ఉండాలి, నీ హృదయం పాపంగా అయినా ఉండాలి. అటు ఇటుగా ఉంటే ఎవరికి ఉపయోగం లేదు. పాపంలో ఉంటే ఖచ్చితంగా నీవు పరలోకాన్ని కోల్పోతావు, పరిశుద్ధంగా ఉంటే నీవు పరలోకానికి చేరుకుంటావు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఆశపడుతున్నాడు, నా బిడ్డలకు కూడా నేను అధికారం ఇవ్వాలి. ఈరోజు చూస్తుంటే చాలా మంది ఇప్పుడు బాధపడుతున్నది ఏమిటో తెలుసా? చీకటి శక్తుల ప్రభావం ఎక్కువైపోతున్నది. చాలా చోట్ల చూడండి, దయ్యం పట్టిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు చర్చీస్ అంటే ఎలా అయిపోతున్నాయి తెలుసా? హాస్పిటల్స్ అయిపోతున్నాయి. దయ్యాలు వదిలించడం, స్వస్థతలు చేయడం ఇదే పెద్దగా అయిపోతుంది. చూడండి, ప్రతి చర్చి కూడా స్వస్థత శాలే, కానీ స్వస్థతే ప్రాముఖ్యం కాదు. ప్రతి పాస్టర్ కూడా దేవుడు స్వస్థపరచాలని ఆయన ఆశ కలిగి ఉంటాడు, స్వస్థత వరం ఇస్తాడు. ప్రతి పాస్టర్ ద్వారా కూడా దేవుడు ప్రతి వ్యక్తిని కూడా స్వస్థపరచాలని ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలోనే ఉన్నాడు. అయితే ఆ స్వస్థత నాకు ఇచ్చాడు కదా ఆ వరం అని, ఇదిగో ఇక్కడ స్వస్థతలే జరుగుతాయని మనం బోర్డు పెట్టామనుకో, వాక్యం ఎవరు వినరు. మొట్టమొదటిగా మనం వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ వాక్యం, ఈ ప్రార్థన ఎవరైతే కలిగి ఉంటారో ఖచ్చితంగా వారికి దయ్యాలు పట్టవు. ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా నేను నిన్ను స్వస్థపరుస్తాను దేవుని శక్తితో అంటే వారికి పరలోకం రాదు సుమి. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా 10 మంది కుష్ఠ రోగులను బాగు చేస్తే ఎవరు వచ్చారు? ఒక్కరు వచ్చారు. 10 మందిని బాగు చేస్తే ఎంతమంది వచ్చారు? ఒక్కరు మాత్రమే వచ్చారు. ఈనాటి క్రైస్తవం కూడా అలానే ఉన్నది. స్వస్థతల మీద 90% ఉన్నారు, వాక్యం మీద, ప్రార్థన మీద కనీసం ఒక 10% ఉన్నారు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం 10% ఉన్నామా, 90% ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 10% ఉంటేనే నీకు పరలోకపు తాళపు చెవులు వస్తాయి. 90%గా ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఉంటే ఏ అధికారం కూడా దేవునికి ఇవ్వడు. నువ్వు ప్రార్థన చేస్తే ఏది జరగదు. నువ్వు అక్కడ 10% అధికారం ఏమిటో తెలుసా? ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా జీవించాలి, దేవునికి దగ్గరగా బ్రతకాలి. అప్పుడు నీకు అన్ని అధికారపు చెవులు, తాళపు చెవులు ఇస్తాడు. అయితే దేవుడు ప్రతి వ్యక్తికి మొట్టమొదటిగా ఏ అధికారం ఇవ్వాలని ఆశపడుతున్నాడు చెప్పండి? దేవుడు మనకి మొట్టమొదటి అధికారము ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏంటిది ఆ అధికారం చెప్పండి? వాక్యంలోనే ఉన్నది. వాక్యం ఒకసారి చూడండి, అర్థమవుతుంది. దేవుడు మీకు ఒక అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమిటి ఆ అధికారం? ఫస్ట్ అపవాదిని బంధించమన్నాడు. మీరు అన్నీ చేయాలన్నా ముందు అపవాదిని బంధించాలి. అందుకని ఆ వాక్యంలో దేవుడు స్వయంగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో చెప్పాను. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు అపవాదిని బంధించాలి. మనం అపవాదిని చంపలేము, అపవాదిని తీసివేయలేము, బంధించగలం. ఎట్లాగంటే ప్రార్థన ద్వారా బంధించగలవు, వాక్యం ద్వారా బంధించగలవు, నీ క్రమశిక్షణ భక్తి ద్వారా బంధించగలవు. యథార్థంగా భక్తి చేస్తున్నప్పుడు అపవాది భయపడుతుంది మన దగ్గరకు రావాలంటే. అపవాది అందరినీ టచ్ చేయగలదా? అందరినీ టచ్ చేయలేదు.
ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే దేవుడికి దూరంగా ఉంటారో, ఎవరైతే భక్తిహీనంగా ఉంటారో వారిని మాత్రమే అపవాది ఎంచుకుంటది. భక్తులని కాస్త చూస్తూ ఉంటది, ఏమైనా చేయగలరా అని. కానీ అది చూసి చూసి ఏమవుతుందంట, వారిని విడిచి వెళ్తుంది. అయితే పర్మనెంట్గా కాదు, వీరు ఎప్పుడు పడిపోతారని కూడా కాస్తా ఉంటది. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతో చెప్తున్న మాటను అపవాదిని బంధించాలంటే ఏమి చేయాలంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చేది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగింది. చూడండి, అపవాదిని బంధించాలంటే అంటే మొట్టమొదటిగా మనకి ఏం కావాలో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎప్పుడైతే మనం ఆత్మలో దీనులుగా ఉంటామో అపవాది మనకి లోబడుతుంది. ఆత్మలో దీనులుగా ఉంటే అంట దేవుడే స్వయంగా నీతో ఉంటాడంట. విరిగి నలిగిన వారికి, దీన మనసులకి, దీనులకి దేవుడు సమీపంగా ఉంటాడు. నీవు ఇచ్చే బదులు దేవుడికి అవసరమలా, నీవు ఇచ్చే కానుకలు కాదు దేవుడికి కావాల్సింది ఏమిటంటే విరిగి నలిగిన మనసు. విరిగి నలిగిన మనసుకి దేవుడు అతి సమీపంగా ఉంటాడు. ఆ విరిగి నలిగిన మనసు ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు ఆత్మలో దీనంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. నువ్వు ఆత్మలో దీనంగా లేకుండా ఆత్మలో గర్వంగా ఉంటే నీకు విరిగి నలిగిన మనసు రాదు. తీరా నీకేమొస్తుంది అంటే గర్వం వస్తుంది. గర్వం తర్వాత ఏమొస్తుంది? నాశనం వస్తుంది. నాశనం తర్వాత నరకం వస్తుంది. నీకు పరలోకం లేదు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీకేం చెప్తున్నాడు? ఆత్మలో దీనత్వము నేర్చుకోవాలి. ఆత్మలో దీనత్వం నేర్చుకోవాలంటే మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రభు దగ్గర, అయా నాకు సహాయం చేయి, నాకు దీనత్వము దయచేయి, నా కొడుకును శిలువలో ప్రాణం పెట్టావు, నా కొడుకును శిలువలో రక్తాన్ని చిందించావు, నా కొడుకు శిలువలో నీవు అవమానం పడ్డావు, నీ దీనత్వం నాకు కలుగ చేయమని దేవుణ్ణి అడిగితే ఆయన దీనత్వం మనకు వస్తుందా రాదా? అడిగితే దేవుడి ఒక మానడండి. ఇంకా ఆయన లక్షణాలను మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. మన బిడ్డలను చూసినప్పుడు ఇదిగో వీడు నా పోలికగా ఉన్నామంటే ఎంత మురిసిపోతాం. ఇదిగో ఇతను నాలానే మాట్లాడుతున్నాడు, నా కొడుకు నాలానే మాట్లాడుతున్నాడు, నాలానే పలకరిస్తున్నాడు, నాలానే నవ్వుతున్నాడు అంటే మనం ఎంతగా సంతోషపడతాం. అందుకని దేవుడు కూడా ఆయన దీనుడై ఉన్నాడు కాబట్టి నా బిడ్డలు కూడా దీనులుగా ఉంటే ఆయన సంతోషపడతాడు. ఆయన లక్షణాలను మనం కలిగి ఉంటే ముఖ్యంగా సంతోషపడేది నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. మరి ఆయన లక్షణాలను మనం ఎంతవరకు కలిగి ఉంటున్నాం? ఆయన లక్షణాలలో మొట్టమొదటి లక్షణమే దీనత్వం. పరలోకంలో ఉండాల్సిన ఆయన మనిషిగా భూమి మీదకి వచ్చాడంటే ఎంత దీనుడై వచ్చాడు. రాకుండా కూడా కార్యం చేయగలడా లేదా? చేయగలడు. కానీ దీనత్వం చూపించాలి ఆయన. అందుకే చూపించాడు. దీనత్వము చూపించాడు కాబట్టి మనం ఈరోజు ఆయన వల్ల దీనులుగా ఉండాలని ఆయన చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నేను మనిషిగా జీవించాను, మీరు కూడా జీవించాలి. మనిషిగా జీవించడం చాలా కష్టమని మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క శక్తితో నింపబడతామో చాలా సంతోషం. ఈ భూమి మీద ఎవరైతే సంతోషంగా ఉంటారో వారిలో దీనత్వం ఖచ్చితంగా వస్తుంది. ఆ సంతోషం ఎలా రావాలా? పరిశుద్ధాత్మ శక్తి నింపబడినప్పుడు సమాధానం రావాలా? ఈ లోక సంతోషం గురించి నేను చెప్పట్లేదండి. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు నీలో వచ్చే సంతోషం ద్వారా నీకు సమాధానం వస్తుంది. ఆ సమాధానం ద్వారా నీకు దీనత్వం వస్తుంది. నీ దీనత్వం ద్వారా అనేకులు కూడా నిన్ను ప్రేమిస్తారు. నీ దీనత్వము ఖచ్చితంగా అనేకులు రక్షణకు కూడా మారుస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక భార్య భర్తలు ఉన్నారు. భార్య దేవుడు నమ్ముకున్న వ్యక్తి, భర్త దేవుడు నమ్ముకున్న వ్యక్తి కాదు. ఆ భర్తకి ఎన్నిసార్లు దేవుడి మాటలు చెప్తున్నా వినట్లా. ఒకరోజు ఆయన డ్యూటీకి వెళ్తూ ఉంటే నాకు చెప్పొద్దని అదే బూట్ కాలుతో కొట్టేశాడు. అదే బూట్ కాలుతో కొట్టాడు. సరే మౌనంగా ఉంది. ఒకరోజు టైం వచ్చింది. ఎన్నోసార్లు ఆయన అలాగ పరీక్ష చేశాడు. ఒకరోజు దేవుని ఆత్మ ఆయనను తాకింది. అప్పుడు గుర్తు వచ్చింది, ఇదిగో యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలు ఇంతగా తగ్గించుకొని ఉంటారా? ఎన్నిసార్లు నా భార్యను నేను హింసించాను, ఎన్నిసార్లు నా భార్యను నేను
కొట్టాను, ఎన్నిసార్లు నా భార్యను నేను అవమానపరిచాను, అయినప్పటికీ సరే నా మీద తిరగబడలేదు. ఏమిటి ఏమలో ఉన్న రహస్యం అని ఆయన కనుగొనటం మొదలు పెట్టాడు. అప్పుడు అర్థమైంది, ఏమలో దీనత్వం ఉన్నది, తగ్గింపు ఉన్నది. ఆత్మలో దీనత్వం ఉన్నది కాబట్టి తన భర్తను ప్రేమిస్తుంది. ఆత్మలో దీనత్వం లేకపోతే భర్తను ప్రేమించలేదు. ఆత్మలో దీనత్వం లేకపోతే భార్యను ప్రేమించలేదు. ఏమి కావాలంట? ఆత్మలో దీనత్వం లేకపోతే భార్యను భర్తలను ప్రేమించలేదు. ఆత్మలో దీనత్వం లేకపోతే నీ భర్తను ప్రేమించలేవు. ఆత్మలో దీనత్వం కావాలి, అప్పుడే భర్తలను ప్రేమించగలరు. ఆత్మలో దీనత్వం కావాలి, అప్పుడే భార్యలను ప్రేమించగలరు. నీవు ఆత్మలో దీనత్వం లేకుండా నీ ఇంటి వారిని నువ్వు ప్రేమించకపోతే దేవుడు నిన్ను ప్రేమించడు. నీ భర్తను ప్రేమించడం దేవుడు చూస్తాడు, నీ భార్యను ప్రేమించడం దేవుడు చూస్తాడు. ఈనాడు ఎంతమంది భార్యలు ఎంతమంది భర్తలు ప్రేమిస్తున్నారు? ఈనాడు ఎంతమంది భర్తలు ఎంతమంది భార్యలను ప్రేమిస్తున్నారు? జరగని పని ఇది. కానీ ఆయన బిడ్డలు చేస్తున్నారు. ఎవరైతే ఆత్మలో దీనులుగా ఉంటున్నారో వారు మాత్రమే చేయగలుగుతున్నారు. నీ భర్తను నువ్వు ప్రేమించకపోతే దేవుడు నిన్ను ప్రేమించడు సుమి. ఇప్పుడేదో మనం ఈ పరిస్థితిలో ఉన్నాములే, అంత బాగుందిలే, నాకేం అవసరం లేదులే, నేను ఒంటరిగా బ్రతుకుతానులే అని మనం అనుకుంటే దేవుడు మనల్ని విడిచిపెడతాడు. నీ ధర్మం నువ్వు చేయాలి. వివాహమైనది భార్యను విడవకూడదు, భర్తను విడవకూడదు. ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. మనము విడిచిపెట్టాలని ప్రయత్నం మనలో ఉండకూడదు. ఎదుటి వారిలో ఉందా దేవుడు వారిని లెక్క అడుగుతాడు. అందుకని ఆత్మలో దీనులైన వారు ధన్యులంట, పరలోక రాజ్యము వారిదంట. మరి పరలోక రాజ్యమే వారిదైతే తాళపు చెవులు మనవి కావా? ఇల్లే మనది, ఇంకా తాళం ఏముంది? పరలోక రాజ్యమే మనది, తాళం కూడా మనది. అందుకని ప్రియమైన సహోదరులారా, ఆత్మలో దీనులుగా ఉన్నామో లేదో పరీక్ష చేసుకోండి ఒకసారి. చూడండి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్నారు. మనము దుఃఖపడుతున్నామంటే అంటే దేవుడి మనకి సమీపంగా ఉంటాడు, ఓదార్పునిస్తాడు. ఆ ఓదార్పులో దేవుడు నిన్ను పరీక్ష చేస్తాడు. నువ్వు ఓర్చుకుంటున్నావా లేదా? నీ దుఃఖంలో నన్ను విడిచిపెడుతున్నావా? నీ దుఃఖంలో నన్ను అంటి పెట్టుకుని ఉంటున్నావా? ఈ దుఃఖంలో కలిగే నష్టం ఏంటో తెలుసా? దేవుడిని కూడా విడిచిపెడతావు. నాకు దేవుడు ఏం చేయలేదులే అని దేవుడిని కూడా విడిచిపెడతావు. ఈ దుఃఖంలో నీవు నేను కనుక దేవుడిని పట్టుకున్నామనుకో పరలోకం తాళాలు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు పరీక్ష అంట దుఃఖంలో కూడా ఉంటుందంటండి. సంతోషంగా పరీక్ష చేస్తాడు. అంటే మనం సంతోషంగా ఉండాలని ఆయన ఆశే. మనం దుఃఖపడితే ఆయన చూడాలని కూడా ఆయన ఆలోచన కలిగి ఉంటాడు. అంటే మనం ఏడవాలని ఆయన కోరిక కాదు. కానీ దుఃఖంలో వీరు నన్ను విడిచిపెడుతున్నారా, లేకపోతే నన్ను అడ్డు పెట్టుకొని ఉంటున్నారా? అంతే కదా. మనం ఏమనుకుంటాం? సంతోషంగా ఉన్నప్పుడే నా దగ్గరకు వస్తారు, దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు నా దగ్గరకు రారు. లోకంలో ఉన్న సామెతలు కూడా అంతే. మన దగ్గర కోట్లు నేను చుట్టాలు ఎక్కువ, మన దగ్గర డబ్బులే వడుకో చుట్టాలే లేదు, ఎవరు ఉండదు. దేవుడు కూడా అదే ఆలోచిస్తాడు. వీరికి అన్ని ఇస్తేనే నేనా, అన్ని తీసివేస్తే నేనా? యోగుడు కూడా అలానే పరీక్షించాడు. అన్ని తీసేసా ఆయన కావాలి. యోగు అన్ని తీసివేయబడ్డాడు, పిల్లలు తీసివేయబడ్డారు, ఆస్తులు తీసివేయబడ్డాయి, భార్య తిరుగుతుంది. కానీ దేవుడిని మటుకు విడిచిపెట్టాల. దుఃఖంలో ఉండగా దేవుడు విడిచిపెట్టాల. దేవుడు అది కూడా పరీక్ష చేస్తాడు. వీరు దుఃఖంలో ఉన్నప్పుడే వీరికి నేను కావాలా, సంతోషంగా ఉన్నప్పుడు నేను కావాలా? సంతోషంగా ఉన్నప్పుడు కావాలి, దుఃఖంలో ఉన్నప్పుడు కావాలి. అందుకనే మనము ఏ విధంగా అయితే దుఃఖపడుతున్నామో, ఎందుకైతే దుఃఖపడుతున్నామో దేవునితో మాట్లాడుతున్నాడు. నీ పాపము ద్వారా నువ్వు ఏడుస్తున్నావా? నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించమని అడుగు, నీ దుఃఖము సంతోషం అగును గాక. ఆమేన్. లేకపోతే ఇతరులు చేసే తప్పుల వల్ల, ఇతరుల ప్రభావం ద్వారా నువ్వు దుఃఖపడుతున్నావా? యుద్ధము యెహోవాది. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. యెషయా 54:17. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, నేను నీ తరపున యుద్ధం చేస్తాను. నిర్గమకాండం 14:14. నీవు ఊరకునే నిలిచి ఉండి చూడు, నీ పక్షమున నేను యుద్ధం చేస్తాను. నీవు ఊరకుని నిలిచి ఉండి చూడు, నీ మీద ఎవరైతే లెగుస్తున్నారో వారితో దేవుడే స్వయంగా యుద్ధం చేస్తాడు.
నీవు ఎందుకు దుఃఖపడుతున్నావో ఒకసారి గమనించుకో. నీ పాపం ద్వారా ఏడుస్తున్నావా, లేకపోతే ఇతరుల పాపం ద్వారా ఏడుస్తున్నావా? నీ పాపం అయితే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఇతరుల ద్వారా నువ్వు ఏడుస్తున్నావు అంటే దేవుడికి అప్పచెప్పు. తగిన సమయం ఉందంట దేవుడు నిన్ను హెచ్చించులాగున దీనంగా మనం ఉండాలి. అందుకంట ప్రేమ అంట ఓర్పును కలుగు చేస్తుంది. ఓర్పు అనేక ద్రోహ కార్యాలు జరగకుండా మానివేస్తుంది. అనేక ద్రోహ కార్యాలు జరగకూడదంటే మనలో ఓర్పు ఉండాలి. అందుకని దుఃఖము ఓర్పును కలిగేయాలి, కానీ కోపాన్ని తెప్పించకూడదు. అది ఎన్నో రకాలమైన భక్తి ఉందండి. కానీ నీ దుఃఖము ఓర్పు తెస్తున్నదా కోపాన్ని తెస్తుందా గమనించు. నీ దుఃఖము కోపం తెచ్చిందనుకో నాశనమే. నీ దుఃఖం ఓర్పు తెచ్చిందనుకో రానున్న రోజులన్నీ నీకు సంతోషం కలుగును గాక. ఆమేన్. చూడండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అది భూలోకములో నువ్వు బంధించితేనే పరలోకంలో బంధించబడతాయి. ఈ భూలోకంలో నువ్వు సాత్వికులుగా ఉండు, నువ్వు సాత్వికాన్ని చూపించు, నువ్వు సాత్వికాన్ని ప్రదర్శించు. దేవుడు నీకు ఒక రోజున భూలోకంలో కూడా అధికారం ఇస్తాడు. చూడండి, భూలోకంలో సేవకులకున్న అధికారం ఎవరికైనా ఉందా? భూలోకంలో ఈ సేవకులకున్న అధికారం ఎవరికి లేదు. ఏదో రాజకీయ అధికారం ఉంటుంది, పథకాలు ఇవ్వటం, అది కాదండి. ఈ భూలోకంలో దేవుడు ఎవరికి అధికారం ఇస్తాడో తెలుసు. తనను ప్రేమించిన సేవకులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు. ఈ భూలోకంలో బంధించాలంటే అంట సాత్వికంగా ఉండాలి మనం. చాలా మంది చూడండి, పలకరిస్తేనే ముళ్ళ కంప, పలకరిస్తేనే కష్టం, పలకరిస్తేనే గై లెగుస్తూ ఉంటారు, అంత గర్వంగా ఉంటారు. లేదు లేదు, నీ ప్రవర్తన అంతటని దేవుడి అధికారాన్ని ఒప్పుకో. కొంతమందిని పలకరిస్తే పలకరించాలని ఆశ, కొంతమందిని పలకరిస్తే అమ్మ ఎందుకు అమ్మేమతో ఎందుకని ఏమతో అని అస్సలకి కదిలించం. లోక సామెత ఉన్నదిగా, పెంట మీద రాయేస్తే చింది మన మీద పడుతుంది. మరి వేస్తామా? వెయ్యం. అందుకనే సాత్వికంగా మనతో ఎవరైనా మాట్లాడాలంటే వారికి మనము సాత్వికత్వాన్ని చూపించాలి. మనతో ఎవరైనా మాట్లాడాలంటే ఇష్టపడాలి. అమ్మో ఈయనతో దేనికి ఎప్పుడు చూసినా చిరాకుగా కోపంగా ఉంటాడంటే మనతో ఎవరు మాట్లాడరు, తీరా ఒంటరిగా అయిపోతారు. చూడండి, దేవుడు వదిలివేస్తే ఎవరు నేను పట్టించుకోరు. అందుకనే సాత్వికమే నీలో లేకపోతే నీ దగ్గరికి ఎవరు రారు. నీ దగ్గరికి రాకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి. డబ్బు లేకపోతే రారు, కానీ డబ్బు లేకపోయినా రావాలంటే నీలో సాత్వికం ఉండాలి. నిజంగా మనం 16వ తారీఖు క్రిస్మస్ ప్రార్థన కూడికకు అంతమంది వచ్చారంటే నేను నిజంగా దేవుడికే మహిమ కలుగును గాక. కేవలం దేవుడు వారి మధ్యలో సాక్ష్యమే, నా గొప్పతనం ఏమి కాదు. వెళ్ళి ఒక మాట చెప్పాను, ఫోన్ చేసి చెప్పాను, చాలా తక్కువ మందికి నేను చెప్పటం, ఇంకా ఎంతో మంది ఉన్నారు. దేవుడు వారి మధ్యలో మనల్ని అలాగే నిల్చోబెట్టాడు కాబట్టి వారు వచ్చారు. అదే వారితో మాట్లాడేటప్పుడు నేను గర్వంగా మాట్లాడుతూ వచ్చేవాళ్ళ రాదు. అస్సలు ఏంటి నీకేనా ఉంది, నువ్వేనా సేవకుడివి, నువ్వేనా మాకు ఏదైనా చేయగలిగేది, నీలాంటి మాకు బోలెడ మంది ఉన్నారు అనుకుంటారు. అందుకనే మనము వేషధారులుగా కాకుండా సాత్వికంగా నిజంగా మాట్లాడుతున్నామా, ఏదో ఇప్పుడు పని జరగాలి అని మాట్లాడుతున్నామని కూడా గమనిస్తాము. ఇప్పుడు పని కొరకే కాదండి, ఇప్పుడు పని జరిగినా జరగకపోయినా సాత్వికంగానే ఉండాలి. అదే మనకి ఎప్పుడు కూడా పని చేపిస్తుంది. ఈ రోజు ఏదో నాకు జరగాలి అని నేను అందరి దగ్గర ఏదో తగ్గించుకొని ఉన్నాను అనుకో, దేవుడు చూస్తాడు. స్వార్థంగా మనం ఉండకూడదు. క్రైస్తవులకి ఉండకూడదు ఏంటంటే స్వార్థం, అసూయ, దేశము, ఇవన్నీ కూడా కోపము, ఇవన్నీ కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. అందుకని చూడండి, సాత్వికులుగా ఉండండి. నిన్ను ఎవరైనా పలకరించాలని భయపడుతున్నారేమో గమనించుకోండి, అది దేవుడికి నచ్చదు. నిన్ను ఎవరైనా ప్రేమించాలంటే నువ్వు సాత్వికం చూపించాలి. నీకెవరైనా సహాయం చేయాలంటే నువ్వు సాత్వికం చూపించాలి. నీకెవరైనా తోడుగా ఉండాలంటే నీవు సాత్వికం చూపించాలి. నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు సాత్వికం చూపించాలి. నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాలంటే సాత్వికం చూపించాలి. నీవు దేవుడిని మహిమపరచాలంటే
నీ ప్రవర్తనలో సాత్వికం కనిపించాలి. అందుకని సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, పరలోకపు రాజ్యం వారిదే. ఎవరైతే భూమి మీద సాత్వికంగా ఉంటారో వారికి భూలోకంలో దేవుడు హెచ్చిస్తాడు, వారికి భూలోకంలో అధికారం దేవుడు ఇస్తాడు. భూలోకంలో వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధించబడును, భూలోకంలో వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడును. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, సాత్వికం మనకు ఉన్నదా లేదా గమనించండి. సాత్వికమే లేకపోతే మనకు పరలోకమే రాదు. పరలోకానికి వెళ్ళాలంటే మనలో దీనత్వము, ఆత్మలో దీనత్వము, సాత్వికము, ఆశా నిగ్రహము ఇవన్నీ రావాలి మనకి. చూడండి ఇంకొక మాట, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. పరలోక రాజ్యపు తాళపు చెవులు రావాలంటే నీతి కూడా కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఏంటో తెలుసా? దేవుడు పని చేయటానికి కూడా ఆకలిని విడిచిపెట్టాలి, దేవుడు పని చేయడానికి నిద్ర కూడా విడిచిపెట్టాలి. నీతి అంటే ఎవరంటే యేసుక్రీస్తు నీతి. నీతి కొరకు అంటే ఆయన కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుతుంది. అందుకని మత్తయి సువార్త 6:33 ఏమని చెప్తుందంటే, మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. అందుకని మనము దేవుడి నీతిని వెదకాలండి. దేవుడి నీతిని వెతుకుతూ అనేకులకు ఆ నీతిని తెలియపరిచినప్పుడే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఆయన నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మనం ఆయన వెంబడి పడుతున్నాం. ఆయన వెంబడించిన వారు అనేకులు ఉన్నారు మన దేశంలో. మరి వారి కొరకు మనం ఏం చేస్తున్నాం? మరి నీ ఇంట్లో వారే ఆయనను వెంబడించిన వారు ఉన్నారు, మరి వారి కొరకు నువ్వేం చేస్తున్నావు? యేసుక్రీస్తు నమ్మని వారు నీ ఇంట్లో ఉన్నారు, మరి వారి కొరకు నీవు ఆశపడుతున్నావా? వారు దేవుడి వైపు తిరగాలని. అదే మరి ఆకలి దప్పులు నీతి కొరకు అంటే. వారు నీతి వైపు మళ్ళాలని నువ్వు ఆశపడటమే ఆకలి కొనటం. ఆత్మల కొరకు ఆకలి అంటే అదే. ఆకలి దప్పులంటే ఈ లోకంలో భోజనం కాదు, ఈ లోకంలో దాహం కాదండి. ఆత్మల కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటమే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటము. వారు తృప్తిపరచబడుతున్న పరలోకములో. ఎక్కడంట? పరలోకములో. అందుకని చూడండి, దేవుడి పని ఎంత చేస్తే అంత తృప్తి, అంత సంతోషం. ఒక ఆమె అంటదో, నువ్వు దేవుడి పని చేస్తున్నావో నీకు తృప్తి ఉంటుంది కానీ సంతోషం ఉంటుంది అంటది. అర్థమైందా? నువ్వు దేవుడి పని చేస్తావు, తృప్తి ఉంటుంది కానీ సంతోషం ఉంటుంది అంటది. అట్లా తప్పు. నువ్వు దేవుడి పని చేస్తే తృప్తి కలుగుతుంది, సంతోషం వస్తుంది. ఈ తృప్తి సంతోషం ఏంటంటే దగ్గరగా ఉంటాయి. తృప్తి అంటే మనకి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. సంతోషం అంటే ఖచ్చితంగా దేవుడిలో మనము ఆత్మ ద్వారా సంతోషపడతా ఉంటాం. చూడండి, దేవుడు పని చేస్తే చాలు, అన్నీ కూడా ఆయన మనకి సహాయం చేస్తారు. రోమిలికి రాసిన పత్రిక 8:28 ఏముంటది? దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తాన్ని నేనే సమకూర్చి పెడతానని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఆయన కొరకు దప్పులు కలిగి ఉంటే, యేసుక్రీస్తు పని చేయాలని నువ్వు ఆశపడి ఉంటే, నీకేమి కావాలో ఆయన సమకూర్చి పెడతాడు. నీ పట్ల దేవుడి చిత్తం ఏమైతే ఉన్నదో అది నువ్వు చేస్తే నీకేమి కావాలో ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆకాశ వాక్యములు విప్పి నీకు సహాయం చేస్తాడు. అందుకని దేవుడు వాక్యం కూడా అదే సెలవిస్తుంది, రహస్య స్థలంలో ఉన్న ధన నిధులు నేను నీకు ఇస్తాను, అంధకారంలో మరుగై ఉన్న ధనాన్ని నేను నీకు ఇస్తాను. నువ్వు దేవుడు ప్రేమిస్తే నీ ఇంట్లో కరువు ఉండదండి. నువ్వు దేవుడు ప్రేమిస్తే నీలో కూడా కరువు ఉండదు. నువ్వు దేవుడు ప్రేమిస్తే అనేకులకు మనం ఇచ్చేవారిగా ఉంటాం. నువ్వు దేవుడు ప్రేమిస్తే అనేకులకు మనం ఇచ్చేవారిగా ఉంటాం కానీ తీసుకునే వారిగా ఉంటాం. దేవుడు వాక్యమే అది, నా సొంత మాట కాదు. దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనల్ని సిగ్గుపరచడు. ఈ లోకంలో ఏది కావాలో అది మనకి టయానికి ఆయన అందిస్తాడు. అందుకని దేవుడు మీతో చెప్తున్నది ఏమిటంటే, ఆయన నీతి కొరకు వెదకండి, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడండి. నశించుచున్న ఆత్మలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. వారి కొరకు మీరు ఏం చేయగలరంటే సువార్త ప్రకటించండి. నీతో పని చేసే వారికి సువార్త ప్రకటించండి. నీతో చదువుతున్న వారికి సువార్త ప్రకటించండి. నీతో స్నేహంగా ఉన్న వారికి సువార్త ప్రకటించండి.
నీ దేశంలో నశించుతున్న ఆత్మలకు సువార్త ప్రకటించండి. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండండి. దేవుడి కొరకు పని చేయండి. దేవుడి కొరకు పని చేస్తే ఆయన నీకేమి కావాలో అది మొత్తము కూడా సమకూర్చి పెడతాడు. మనం సోమరిగా ఉండాలని ఆయన ఆశపడట్లేదండి. కష్టపడుతూనే దేవుడు పని చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించక మానడు. అందుకని దేవుడు ఏమని చెప్తున్నాడు, మరి నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నావా? నీతి కొరకు దప్పిక కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించే ఆ యొక్క సిలువలో ఏమని చెప్పాడు తెలుసా? నాకు దాహం వేస్తుంది అన్నాడు. ఏ దాహం అండి? వాటరా? కాదు కాదు, ఆత్మల దాహం. ఆత్మల దాహం. ఆయనకు ఆ టైంలో వాటర్ కాదు కావాల్సింది. ఇదిగో వీరందరూ నశించుతున్నారు తండ్రి, వీరు నాకు అవసరం, నీకు అవసరం. ఆత్మల రక్షణ, దాహం. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఆత్మల దాహం, ఆత్మల దాహం. ప్రశాంత్ వాటర్ అమ్మాయికి ఆత్మల దాహం కోరుకుంటున్నాడు. బయట ఆత్మల దాహం. నీవు నేను కూడా ఆత్మల దాహం కలిగి ఉండాలి. ఆత్మల దాహం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకేం కావాలో అదంతా కూడా సమకూర్చి పెడతాడు దేవుడు. ఆత్మల దాహం లేకపోతే మనము క్రైస్తవులం కాదండి. ఎందుకంటే నేను రక్షించబడ్డాను, నా అన్నయ్య, నా బంధువులు వారు కూడా రక్షించబడాలి. అందుకని ఆత్మల దాహం మనకి కావాలి. చూడండి, ఇంకా కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకు కావాలంటే నీవు కనికరము కావాలి. దేవుడు అంట బలిని కోరడు, కనికరాన్ని కోరతాడు. దేవుడు ఏం కోరతాడండి? బలిని కోరడు, కనికరాన్ని కోరతాడు. నువ్వు కనికరిస్తేనే నిన్ను దేవుడు కనికరిస్తాడు. చాలా మందికి లేనిది ఏమిటో తెలుసా? కనికరం. కనికరం ఉండదు. వారికి ఉన్న ఆస్తే వారికి గర్వం, వారికి ఉన్న అందమే వారికి గర్వం. కనికరం ఉండదు. కానీ దేవుడు నిన్ను ఒకరోజు కనికరించడు సుమి. దేవుడు కోరుకునేది ఏమిటో తెలుసా? నువ్వు కనికరంగా ఉండాలి. కనికరించబడితేనే మనం కనికరించబడతాం. మనం కనికరిస్తేనే మనల్ని దేవుడు కనికరిస్తాడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు కనికరించలేదనుకో దేవుడు నిన్ను కనికరించడు. కనికరం అనేది చాలా 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 అవసరం. కనికరం గలవారంట ధన్యులు, వారికి దేవుడు తన అధికారాన్ని ఇస్తాడు. పరలోకపు తాళపు చెవులు ఇస్తాడు. మీరు భూలోకంలో వేటిని బంధిస్తారు, అవి పరలోకంలో బంధించబడు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, కనికరం నీలో లేకపోతే నువ్వు దేవుని నమ్మిన బిడ్డవు కాదు. కనికరమే మనం భక్తులమా కాదా మనకు తెలియజేస్తారు. చాలా మందికి భక్తులుగా ఉంటారు కానీ కనికరం ఉండదు. కనికరం కావాలి, కనికరం కావాలి. పేదవారికి మనం సహాయం చేయాలి, విధవరాలకి మనం సహాయం చేయాలి. ఎవరిని కూడా మనం తృణీకరించకూడదు. మనం ఎవరినన్నా తృణీకరించామా వారి ఏడుపు మన మీద పనిచేస్తాడండి. చాలా మంది ఏమంటారు, అమ్మా నువ్వు ఏడవకు, నీ ఏడుపు నాకు తగులుతుంటారే. వాక్యం కూడా అదే చెప్తుంది. నీవు కనుక ఒకరిని ఏడిపిస్తున్నావా వారి ఏడుపుని బట్టి దేవుడు నీకు బాధ కలుగు చేస్తాడు. లోకంలో కూడా కొన్ని కొన్ని మాటలు దేవుడి మాటలే ఉంటాయి, వాళ్ళకి తెలియదు. అమ్మ నువ్వు ఏడవకు తల్లి, నీ ఏడుపు నా మీద పనిచేస్తుంది అంటూ ఉంటారు లేడీస్ కానీ పురుషులు కానీ. ఏమిటి అర్థం? మనం దుఃఖ పెట్టామనుకో వారి పక్షాన దేవుడు వ్యాఖ్యపడతాడు. ఎంత మర్మాలు ఉంటాయి భక్తిలో, చాలా మందికి తెలియట్లా. అందుకనే చాలా మంది అన్యులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు, ఈరోజు క్రైస్తవులని ఏడిపిస్తున్నారు. క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. కనికరము లేకుండా మణిపూర్లో నగ్నంగా తిప్పారు, కనికరము లేకుండా. మణిపూర్లో ఘోరమైన కార్యాలు చేశారు, కనికరము లేకుండా. మణిపూర్లో వ్యక్తులని దహించారు, కనికరము లేకుండా. మణిపూర్లో దేవుడి మీద వారు ద్వేషం చూపించారు, కనికరం లేకుండా. దేవుడి మందిరాలను కాల్చివేశారు, కానీ దేవుడు వారిని కనికరించాడు. ఒకవేళ వారు ఇప్పటికైనా తెలుసుకొని క్షమాపణ అడిగితే కనికరిస్తాడు. నేను క్షమాపణ అడగనంటే కనికరించడు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, కనికరం లేకుండా మనం ఏ కార్యాలు కూడా చేయకూడదు. కనికరముతో ఉండాలి. మన పని, మన ఆలోచన, మన మాట కనికరము కలిగి ఉండాలి. కనికరము కావాలి మనకి. కనికరం మరి నీలో నాలో కనికరం ఉందా అర్థం చేసుకోవాలి. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు.
ఈరోజు మనం ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఒకరిని కనికరించామనుకో, ఓడలు మేడలు అవుతాయి, మేడలు ఓడలు అవుతాయి. ఒకరోజు మనల్ని కూడా దేవుడు కనికరిస్తాడు. ఎప్పుడు ఉన్నట్టుగా మనం ఉంటామా? నేను హైదరాబాద్లో ఇల్లు కొన్నా, 2 BHK ఇల్లు అమ్మేశాను. ఇల్లు ఉన్నప్పుడు నాకు ఇల్లు ఉందని చెప్పుకునేవాడు, ఇల్లు లేనప్పుడు ఇల్లు లేదని చెప్తున్నా. కానీ ఏదో ఉంటే గర్వము, ఏదో లేకపోతే దేనంతం కాదు. ఎప్పుడు కూడా కనికరంతోనే ఉండాలి, కనికరంతోనే ఉండాలి. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను గమనిస్తాడు. చూడండి ఇంకొక మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూచెదరు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉండాలంటే నీకు కావాల్సింది ఏమిటి? హృదయ శుద్ధి ఉంటది, కనికరం ఉంటది, నీతి ఉంటది, దుఃఖం ఉంటది, సాత్వికం ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ హృదయ శుద్ధి ఉండదు. హృదయంలో పాపం ఉంటది, ఇవి ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాలేడు. ఇప్పుడు చూడండి, మనం అన్యులను చూస్తాం, దేవుడు నమ్మని వాళ్ళని చూస్తాం. వారిలో కనికరం ఉండదా? ఉంటది. వారిలో నీతి ఉండదా? ఉంటది. కానీ హృదయ శుద్ధి లేదు. పాపము చేస్తా, నీవు చేస్తావు. హృదయ శుద్ధి ఉన్నప్పుడే దేవుడు నీకు అధికారం ఇస్తాడు. హృదయ శుద్ధి లేకుండా దేవుడు నీలో వచ్చి నివాసం చేయడు. హృదయ శుద్ధి ఉంటేనే నీలో నిజమైన క్రిస్టమస్. క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించడమే క్రిస్టమస్. ఆ క్రిస్టమస్ అనేది డిసెంబర్ 25వ తారీఖు మాత్రమే క్రిస్టమస్ కాదు. క్రీస్తుని ఆరాధించేది ఎప్పుడు ఆరాధించాలి. ఎన్ని క్రిస్టమస్ మనం చేస్తామంటే, ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకొని పాపాలను విడిచిపెట్టి ప్రభు దగ్గర క్షమించమని అడుగుతామో, మారు మనసు పొందుతామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఆయన ఆరాధించబడతాడు. అపోస్తుల కార్యం 2:38లో చెప్పినట్టు పేతురు చెప్తాడు, మీరు మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి, క్షమించమని అడగండి, ఆయన క్షమించుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు. ఆయన మిమ్మల్ని క్షమించి మీ చేత ఆరాధించబడతాడు. అప్పుడే నిజమైన క్రిస్టమస్. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో అప్పటి నుంచి క్రిస్టమస్ జరగాల్సిందే, నువ్వు మరణించేదాకా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి కలిగి ఉండవలసింది ఏమిటంట? క్రిస్టమస్ కలిగి ఉండాలి, గుడ్ ఫ్రైడే కలిగి ఉండాలి, ఈస్టర్ కలిగి ఉండాలని మనం చెప్పుకున్నాం. క్రిస్టమస్ అంటే క్రీస్తు నీలో నాలో ఆరాధించబడాలి. క్రిస్మస్ మనకి కలిగి ఉండాలి ప్రతిరోజు, క్రీస్తు మనలో ఆరాధించబడాలి ప్రతిరోజు. గుడ్ ఫ్రైడే శ్రమలను సహించటం, అది ప్రతిరోజు మనం చేయాలి. ఈస్టర్ మన ఆత్మ ఎత్తబడాలి. ప్రతి వ్యక్తి ఏం కలిగి ఉండాలంటే చెప్పండి? క్రిస్మస్ కలిగి ఉండాలి, గుడ్ ఫ్రైడే కలిగి ఉండాలి, ఈస్టర్ కలిగి ఉండాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు నీలో ఆరాధించబడాలి. గుడ్ ఫ్రైడే అంటే నువ్వు శ్రమలను సహించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, నీ పాపాన్ని సిలువకు కొట్టాలి. ఈస్టర్ అంటే నీ ఆత్మ తిరిగి పరలోకానికి వెళ్ళాలి, మరణాన్ని జయించాలి. నువ్వు మరణాన్ని జయించలేవు కాబట్టి మరణాన్ని జయించిన యేసుక్రీస్తును నువ్వు నమ్మాలి. అప్పుడే నీ ఆత్మ ఎత్తబడుతుంది. హృదయ శుద్ధి గల వారికి ఇవన్నీ జరుగుతాయి. హృదయ శుద్ధి లేకపోతే ఇవన్నీ జరగవు. జరుగుతాయండి చెప్పండి. హృదయ శుద్ధి లేకపోతే జరుగుతుందా? జరగవు. హృదయ శుద్ధి ఉన్నప్పుడు మనలో అన్ని దేవుడి కార్యాలు జరుగుతాయి. హృదయ శుద్ధి ఉంటే ఎంత సమాధానం, హృదయ శుద్ధి ఉంటే ఎంత సంతోషం, హృదయ శుద్ధి ఉంటే ఎంత ప్రేమ, హృదయ శుద్ధి ఉంటే ఎంత ఆరోగ్యం. ఈరోజు ఆరోగ్యం కోల్పోతున్నారంటే హృదయ శుద్ధి లేకనే. అనేకమైన రోగాలు ఎందుకు వస్తాయి? పాపం హృదయంలో ఉంటుంది. దేవుడు వాక్యం చదవరు, ప్రార్థన చెయ్యరు, దేవుడికి లోబడరు, పాపం. ఈ మధ్య నేను ఒక కూడికి వెళ్ళాను, వాక్యం చెప్పాను, తర్వాత ఫోన్ పెట్టుకుని రీల్స్ చూస్తున్నాడు నా ముందే. నేనేం చేయాలి? ఎంత చెప్పినా ఏదో ఒక గంటే, ఒక అరగంటే పడుకునేటప్పుడు పడుకోండి. నువ్వు మొత్తం గంటలు ప్రార్థన చేసి ఒక అరగంట సేపు పాపం చేస్తే దేవపడుతుందా? 10 గంటలు ప్రార్థన చేయి, అరగంట వ్యభిచారమని పాపం చేయి, 10 గంటల ప్రార్థన దేవుడు వింటాడా? చాలా మంది భ్రమపడుతున్నారు భక్తి చేయటంలో. 10 గంటలేమో నేను భక్తిలో ఉంటాను, అరగంట ఏమో పాపంలో ఉంటానంటే దేవుడు ఒప్పుకోడు. నీవు నిరంతరము దేవుడి కొరకే బ్రతకాలి, నిరంతరము భక్తిగానే ఉండాలి. కాసేపు భక్తి చేస్తా, కాసేపు భక్తి చేయరు. క్రిస్మస్ నేను చేస్తా,